రికార్డింగ్ ఇవాళ ఆ, 291 రమణ భాష్యాలు. ఎంత అయింది? టైం అయింది కదా. 7:21 అనేది 7:21. 20 వరకు చూద్దాం చాలు. మొదలుపెట్టండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. 30/11/2023. ఈరోజు రమణ భాష్యాల్లో 291 లక్ష్మి గారు వివరించి చెప్తున్నారు, చదివి చెప్తున్నారు. ప్రశ్న: మీరు ఎక్కువగాను ఆశ్రమానికి కావాల అత్యాశ్రమం కోసం మాట్లాడుతూ ఉంటారు. మరొకసారి మాట్లాడారు ఇలాగా మొన్న ఎప్పుడో. దానికి ఏమైనా అథారిటీ ఉందా? ఇది ఎక్కడైనా మెన్షన్ చేశారా అని అడుగుతున్నాను. మహర్షి అన్నారు, అవును, ఉపనిషత్తుల్లో ఈ సూత సంహిత అంటే స్కంద పురాణంలో, భాగవతంలో, భారతంలో, ఇంకా మిగతా వాటిలో ఉంది. దానికి ఏమైనా రెస్ట్రిక్షన్స్ అంటే క్రమశిక్షణకు సంబంధించిన ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా అని అడిగారు. అంటే ఆ ఆశ్రమానికి అంటే దాన్ని మెన్షన్ చేసిన కొన్ని లక్షణాలు ఉన్నాయన్నారు. ప్రతి ఆశ్రమానికి ఒక గురువు ఉంటారా? అయితే అత్యాశ్రమానికి గురువు ఉన్నారా? అవునన్నారు. కానీ మీరే గురువుని అడ్మిట్ చెయ్యరు కదా, అంగీకరించరే. ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉన్నారు. నాకు ఒక గురువు కూడా ఉన్నారు. అయితే నీ గురువు ఎవరండి? ఆత్మ. ఎవరికి? నాకే. ఆ గురువు మహర్షి అంటున్నారు ఈ లోపల ఉండొచ్చు, బహిర్గతంగా ఉండొచ్చు. ఆయనేమో అంతర్గతంగా అతను రివీల్ అవుతాడు, బహిర్గతంగా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కిందనేమో అత్యాశ్రమం కోసం నారద పరివ్రాజక ఉపనిషత్తును రిఫర్ చేయమని, అలాగే శ్వేతేశ్వతార ఉపనిషత్తుని, తేజోబంధు ఉపనిషత్తు, సూత సంహిత, ముక్తిఖండ, అలాగే శివ మహాత్మ్య ఖండ, ఇవన్నీలోని ఉంది. అంటే ఆయన ఏమన్నారంటే అంతర్గతంగా తెలిసి బహిర్గతంగా ఆయన కమ్యూనికేట్ చేస్తూ ఉంటాడు అన్నాడు. అయితే ఈ అత్యాశ్రమ అని వాళ్ళు అత్యాశ్రమి ఓన్ ప్రాపర్టీ కింద అంటే వాళ్ళ స్వయమైనటువంటి ఆ సంపద, వాళ్ళకి ఏ రకమైనటువంటి నిబంధనలు లేవు. వాళ్ళకి ఏమి ఇష్టమైతే వాళ్ళు చేయొచ్చు. సుఖ ఆయన్ని మ్యారేజ్ చేసుకున్న అంటే సుఖ కూడా మ్యారేజ్ చేసుకున్నారని అంటారు. ఆయనకి కూడా పిల్లలు పుట్టారని అంటారు. అత్యాశ్రమ ఇది అయితే ఆ పరిస్థితిలో గృహస్థుడు అనమాట. ఐ హ్యావ్ ఆల్రెడీ సెడ్, నేను మీకు ఆల్రెడీ చెప్పానండి, ఆయన ఈ 4 మనం గుర్తించిన ఆశ్రమాలకి అతీతుడు అని. వాళ్ళు ఒకవేళ మ్యారేజ్ చేసుకోగలిగితే వాళ్ళ యొక్క స్వతసిద్ధమైనటువంటి ఆస్తి, దే ఆర్ ఓన్లీ గృహస్థస్, అప్పుడు వాళ్ళు గృహస్థులు అయిపోతున్నారు కదా. అది మీ ఉద్దేశ్యం అండి అన్నారు మహర్షి. అయితే అదే వాళ్ళ ప్రాపర్టీ అని ఇతరులకు కూడా వాళ్ళు చెప్పగలరా? వాళ్ళు చెప్పొచ్చు, చెప్పలేకపోవచ్చు.
అదంతా కూడా ప్రారంభం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళకేమైనా కర్మ ఉందా? వాళ్ళ యొక్క ఆ ప్రవర్తనని ఏ రకమైనటువంటి సిద్ధాంతాలు, రూల్స్, కోడ్స్ ఏవి కూడా అవి క్రమబద్ధీకరించవు. అయితే విజిటర్స్ ఏదైనా చెప్పదలుచుకున్నారనుకోండి ఇక్కడ 2 లేదా 3 రోజుల్లో వాళ్ళు మీ పర్మిషన్ తీసుకుంటారా? అంటే ఎవరైనా విజిటర్స్ ఇక్కడ ఉండాలంటే 2 గాని, 3 గాని మీ పర్మిషన్ తీసుకుంటారా? మేనేజ్మెంట్ నుంచి పర్మిషనే నా పర్మిషను. విజిటర్స్ ఇక్కడికి నా కోసం వస్తున్నారు. మేనేజ్మెంట్ కూడా నా కోసమే ఉంది. ఎప్పుడైతే పరస్పరమైనటువంటి అంగీకారం ఉందో నేను అందులోకి ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వను. ఎప్పుడైతే విజిటర్స్ ఇక్కడికి వచ్చారో నేను వాళ్ళని అంగీకరిస్తాను. ఎవరైనా నా యొక్క కోరికకి వ్యతిరేకంగా ఉండే అంత ధైర్యం ఉంటుందా ఇక్కడ? నా అనుమతి అన్నది ఈ యాక్షన్స్ అన్నిట్లోని ఇక్కడ జరుగుతున్నటువంటి అన్నిట్లో కూడా అంటే పరస్పరమైనటువంటి గుడ్ విల్ తో అవుతున్నాయి. అంటే ఇక్కడ జరుగుతున్నవన్నీ నా అనుమతితో పరస్పరమైన గుడ్ విల్ తో అవుతున్నాయని మహర్షి చెప్పారు. అయితే ఆయన హ్యాండ్ రైటింగ్ తోటి తనని అంటే తనలో ఆత్మతత్వాన్ని సుబ్రహ్మణ్యేశ్వరుని పొగుడుతూ ఆయన రాసిన ఒక స్టైల్గా చూపెట్టారు. భగవాన్ ఏమన్నారంటే ఆ హ్యాండ్ రైటింగ్ కూడా ఆయనదే. whereas the ideas were పెరుమల స్వామిస్ అంటే హిజ్ ఓన్ అంటే హిజ్ క్యాపిటల్ పెట్టి ఈ ఐడియాస్ కూడా పెరుమల స్వామివి అన్నారు. అయితే మీరు అక్కడ ఉన్న స్టేట్మెంట్ తో అంగీకరించుతున్నారా? అయితే ఒక విగ్రహాన్ని ఎలా అయితే పొగుడుతామో సుబ్రహ్మణ్యాన్ని అదే విధంగా మనం పొగుడుతున్నాం అన్నారు. అక్కడితో అది అయిపోయింది. అంటే ఇడాల్ అంటే విగ్రహం. 292 అయితే ఒక తన్మాత్రాస్ అనే విషయంలోని ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ అక్కడ ఉన్నటువంటి ఆపరేటింగ్ ఫ్యాక్టర్స్ ఏమో కలలే. భగవాన్ ఏం చెప్పారంటే ఏ తన్మాత్రలు నో కాదు, తన్మాత్రాస్ అన్నవి సూక్ష్మము అతి సూక్ష్మతరమైనవి వాటికంటే కూడా కళల కంటే. ఆల్దో ఏదైనా సరే డ్రీమ్ యొక్క ఈ సృష్టి అన్నది కూడా సూక్ష్మతరమైందే. గ్రాస్ గా అంటే స్థూలంగా ఉన్న ప్రపంచంతో పోలిస్తే అది సూక్ష్మతరమైంది. అంటే జాగరూక అవస్థతో పోలిస్తే అయినా కూడా డ్రీమ్ క్రియేషన్స్ అన్నవి అవి స్థూలమైనవి తన్మాత్రస్తో పోలిస్తే. తన్మాత్రాస్ అన్నవి పంచీకరణ అంటే ఈ పంచీకరణ తర్వాత అంతఃకరణాస్ ఇన్నర్ ఆర్గన్ మైండ్. అంతఃకరణాస్ అంటే దాన్ని ఇన్నర్ ఆర్గన్ మైండ్ అని ఇచ్చారు. అంటే దాన్ని అది ఆ రూపంలోకి వస్తుంది. అక్కడ కూడా రకరకాలైన డిఫరెన్సెస్ సెట్స్ ఆఫ్ ఆపరేటింగ్ కాజెస్ అంటే పనిచేస్తూ ఉండే కాజెస్ వేరేగా ఉంటాయి. సత్వగుణం వల్ల ప్రభావితం అయినప్పుడు ఆకాశ అనేది ఈథర్ లేదా ఆకాశ అది జ్ఞానాన్ని ఇస్తుంది. దాని యొక్క సీట్ బ్రెయిన్. వాయు అతో ఉన్నప్పుడు మనస్సునిస్తోంది. తేజస్సుతో కలిస్తే బుద్ధినిస్తోంది. జలంతో కలిస్తే చిత్తాన్ని ఇస్తోంది. పృథ్వీతత్వంతో కలిస్తే అహంకారాన్ని ఇస్తోంది. ఇవన్నీ కూడా సమష్టి. అవి కలెక్టివ్ గాను వ్యక్తిగతంగాను అవి యాక్ట్ చేయగలవు. అన్ని ఆర్గన్స్ అన్ని ఇంద్రియాలతో కలిసి. రజోగుణం అన్నది అవి రజోగుణం వల్ల జ్ఞానేంద్రియాలుగాను మారిపోతున్నాయి వ్యష్టి అంటే వ్యక్తిలో. అలాగే తమో గుణం వల్ల అదే వ్యష్టి అంటే వ్యక్తిలో కర్మేంద్రియాలుగా మారుతున్నాయి ఆ వ్యక్తిలో. ఈ సంబంధం బాహ్యమైన ప్రపంచంతో ఆ వ్యక్తితో అది ఇప్పుడు
చాలా సులువైపోతుంది. ఎందుకంటే తన్మాత్రాస్ అన్నవి కామన్ గా ఉన్నాయి అందరికి. అయితే ఈ తన్మాత్రాస్ అన్నవి ప్రకృతి నుంచే ప్రొసీడ్ అవుతున్నాయి. ఆ క్రియేషన్ డిఫర్ కన్సిడరబ్లీ అంటే ద స్టేట్మెంట్స్ ఆన్ క్రియేషన్ అంటే వాటి యొక్క సృష్టి అన్నది రకరకాలుగా చెప్తున్నారు. అంటే అక్కడ భేదంగా చెప్తారు అన్నారు. అలాగే యుగ ఆ యుగపత్ సృష్టి యుగ సృష్టి యుగ యుగపత్ సృష్టిలో అంటే సైమల్టేనియస్ క్రియేషన్ అది అని అర్థం ఉంటాయి. అక్కడ ఏం చెప్పారట, అలాగే క్రమ సృష్టిలోని అంటే గ్రాడ్యువల్ గా క్రియేట్ చేయడం సృష్టిలోని ఇది ఈ విధంగా ఆ విధంగా మెన్షన్ చేశారు. సిగ్నిఫికెన్స్ అంటే వాటి యొక్క గుర్తింపు క్రియేషన్ మీద కాదు, అంటే గుర్తింపు ఈజ్ నాట్ ఎంఫసిస్ ఆన్ క్రియేషన్ బట్ ఆన్ ద ఒరిజినల్ సోర్స్. అవి ఎక్కడ నుంచి ఒరిజినల్ గా వచ్చాయో దాని మీదే ఎంఫసిస్ ఉంది కానీ అంతేగాని క్రియేషన్ అంటే అవి ఎలా సృష్టించబడ్డాయి క్రియేషన్ మీద లేదు అని. ఇంకొక మాట చదవనా ఇది, ఆయన ఒక తన్మాత్రాస్ అన్నవి ఆపరేటింగ్ ఫ్యాక్టర్స్ కదా కళల్లో అని అన్న దానికి ఆన్సర్ ఇస్తూ భగవాన్ ఏమన్నారంటే కాదు, తన్మాత్రాస్ అన్నవి చాలా సూక్ష్మము, అవేమో ఆ కళ కంటే సూక్ష్మతరమైనవి. ఈ కళ అనే ఇది క్రియేషన్ అన్నది అది సూక్ష్మమైనది, మనం కానీ స్థూలమైనటువంటి వేక్ఫుల్ స్టేట్ తో పోలిస్తే అది చాలా సూక్ష్మమైనది. అయినా కూడా ఈ డ్రీమ్ యొక్క క్రియేషన్స్ అన్నవి కూడా ఒక రకంగా స్థూలమైనవి తన్మాత్రాస్ తో పోలిస్తే. తన్మాత్రాస్ అన్నవి పంచీకరణ తర్వాత అవేమో ఒక రకంగా అంతఃకరణగా అంటే ఇన్నర్ ఆర్గన్ మైండ్ గా మారుతున్నాయి. అవి కూడా రకరకాలైన ఆపరేటింగ్ కాజెస్ యొక్క సెట్స్ తోటి డిఫర్ అవుతూ ఉంటాయి. డిఫరెంట్ సెట్స్ అనేవి ఉంటాయి, అంటే అవి వేటి మీద పనిచేస్తున్నాయో వాటిని బట్టి. అయితే ఇది సత్వగుణంతో గాని ప్రభావితం అయితే అప్పుడు ఆకాశ అన్నది తత్వంలోంచి జ్ఞానం వస్తుంది. దాని యొక్క సీట్ బ్రెయిన్. అలాగే వాయుతత్వంతో అవి మనస్సునిస్తోంది. అదే విధంగా అవి తేజస్సుతో కలిసినప్పుడు బుద్ధి వస్తుంది. జలంతో కలిసినప్పుడు చిత్త అన్నది అలా చెప్పారనమాట. పృథ్వీ తత్వంతో కలిసినప్పుడు అహంకారం అన్నది ఇగో. ఇలాగా సమష్టి అంటే కలెక్టివ్ గాను అవి ఆపరేట్ చేయొచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా కూడా అన్ని ఇంద్రియాలతో గాని ఏ ఒక్క ఇంద్రియంతో గాని ఆర్గన్తో గాని అవి పనిచేయొచ్చు. అయితే రజోగుణంతో కలిసినప్పుడు జ్ఞానేంద్రియాస్ గాను అంటే ఆ వ్యక్తిలోని, తమో గుణంతో కలిసినప్పుడు కర్మేంద్రియాస్ గాను ఆ వ్యక్తిలోని మారుతాయి. ఈ బంధం ఎక్స్టర్నల్ వరల్డ్ తో సంబంధం అన్నది వ్యక్తితోటి అది చాలా సులువు అయిపోతుంది. ఎందుకంటే తన్మాత్రాస్ అన్నవి అందరికీ కామనే. ఈ తన్మాత్రాసు ప్రకృతి నుంచే వస్తున్నాయి. అయితే వీటి యొక్క ఎలాగ క్రియేట్ అవుతున్నాయి అనే దాంట్లో స్టేట్మెంట్స్ కొంచెం డిఫర్ అవుతున్నాయి. అయితే యుగ సృష్టి అనే దాంట్లో అంటే సైమల్టేనియస్ క్రియేషన్, అలాగే కర్మ సృష్టి అంటే క్రమ సృష్టి గ్రాడ్యువల్ క్రియేషన్, ఈ రెండిట్లో ఇలా మెన్షన్ చేయబడింది. ఈ సిగ్నిఫికెన్స్ అన్నది క్రియేషన్ మీద కాకుండా ఒరిజినల్ సోర్స్ మీదే ఎక్కువగా ఎంఫసీ ఉంది అన్నారు. అంటే ఈ తన్మాత్రల యొక్క క్రియేషన్ అని అది 292. 293లో కేకేవి అయ్యర్ గారు మెడిటేషన్ ద్వారా ఏ రకమైన మార్గం అంతర్గతంగా బై మీన్స్ ఆఫ్ మెడిటేషన్ దెర్ ఇస్ నో వే ఫౌండ్ టు గో ఇన్వర్డ్, అంటే అంతర్గతంగా వెళ్ళడానికి మనం మార్గమే లేదు మెడిటేషన్ ద్వారా. వేరెల్స్ ఆర్ వి నౌ, మనం ఇక్కడ మహర్షి అంటున్నారు మనం ఇప్పుడు ఎక్కడున్నాం, అవర్ వెరీ బీయింగ్ ఇస్ దట్, మన మూలమే అది, అంటే మనం మెడిటేషన్ ద్వారా వెళ్ళలేకపోతున్నాం అన్నట్టుగా. అయితే వీఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ ఇట్. అలా అయినా మీరు చెప్పినట్టుగా మనం అదే అయినా మేము అది అజ్ఞానంతో ఉన్నాం. ఇగ్నోరెంట్ ఆఫ్ వాట్? దేన్ని, ఏ విషయంలో అజ్ఞానంగా ఉన్నారు? ఎవరికి ఈ అజ్ఞానం?
సెల్ఫ్ ను మర్చిపోయారు అంటే ఆర్ దే 2 సెల్ఫ్స్? 2 సెల్ఫ్స్ ఉన్నాయా? దేర్ ఆర్ నో 2 సెల్ఫ్స్. 2 లేనే లేవు. ఆయన చెప్తున్నాడు. ఫీలింగ్ ఆఫ్ లిమిటేషన్ కెనాట్ బి డినైడ్. దీని యొక్క పరిమితత్వాన్ని కాదనలేకపోతున్నాం. డ్యూ టు లిమిటేషన్స్, ఈ పరిమితత్వాల వల్ల అని ఆయన ఆగారు. లిమిటేషన్ ఈజ్ ఓన్లీ ఇన్ ద మైండ్. మనస్సులోనే ఉంది ఈ పరిమితత్వం. ఇప్పుడు ఈ పరిమితత్వాన్ని మీరు నిద్రలో ఫీల్ అవుతున్నారా? మీరు నిద్రలో కూడా ఉన్నారు. మీ యొక్క ఉనికిని మీరు కాదనలేరు. అదే సెల్ఫ్ అన్నది ఇప్పుడు ఇక్కడ ఉంది. అది జాగరూక అవస్థలో. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? అక్కడ పరిమితులు ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ జరిగింది ఏమిటి? ఈ డిఫరెన్సెస్ అనేవి 2 స్థితుల మధ్య, అంటే వాట్ హ్యాస్ నౌ హ్యాపెండ్ ఈస్ దట్ దేర్ ఆర్ దీస్ డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్. అంటే ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? నిద్రలో జరగందిను ఈ వీటిలోని తేడాలు తెలుస్తున్నాయి. ఈ తేడాలన్నవి మనస్సు కారణంగానే. నిద్రలో మనస్సు లేదు. ఇప్పుడు ఇది యాక్టివ్ గా ఉంది. ఈ సెల్ఫ్ అన్నది మనస్సు లేనప్పుడే ఉంటుంది. అయితే ఇది అవగాహన అయినా కూడా ఇది మేము గ్రహించలేకపోతున్నాం. అది బై అండ్ బై, అంటే స్లోగా గ్రహిస్తారు జ్ఞానంతో అన్నారు మహర్షి. అంటే మనస్సు కూడా, మెడిటేషన్ కూడా మనస్సుతోటే. అది మనస్సుని ఎలా చంపేస్తుంది ఆ సెల్ఫ్ను తెలుసుకోవడానికి అని ఆయన అడిగారు. అంటే ధ్యానం అన్నది ఒక ఆలోచనకి మీరు స్టిక్ అవ్వండి. ఆ సింగిల్ థాట్ మిమ్మల్ని ఏం చేస్తుంది? మిగతా ఆలోచనల నుంచి దూరం చేసేస్తుంది. ఈ మైండ్ ఇటు అటు వెళ్ళడం అన్నది ఒక బలహీనత. నిరంతరాయమైన మెడిటేషన్తో మీకు బలం వస్తుంది. ఆ మనసు బలాన్ని పుంజుకుని ఆ దాని యొక్క బలహీనత అన్నది అప్పుడు ఎండ్యూరింగ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రీ ఫ్రమ్ థాట్స్, అంటే మీకు ఏ ఆలోచనలు లేనటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ ని ఇస్తుందన్నమాట. ఈ దిస్ ఎక్స్పాన్స్ డివైడ్ ఆఫ్ థాట్ ఇస్ ద సెల్ఫ్. అంటే ఇలాగ మీకు ఏ ఆలోచన లేకుండా ఉండడమే ఆత్మతత్వం. మనస్సు అనేది పవిత్రమైంది, సెల్ఫే. మైండ్ అంటే మనస్సుగా, అందుకనే పరిశుద్ధ మనస్సు అంటారు, అదే సెల్ఫ్. భగవాన్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు ఈ ప్రశ్నకు సమాధానంతో. ప్రతి ఒక్కరూ ఏం చెప్తారంటే నేను శరీరాన్ని. అయితే ఒక మహర్షి, ఒక అజ్ఞాని యొక్క అనుభవం అదే. అజ్ఞాని సెల్ఫ్ అన్నది తన శరీరమే పరిమితం అని అనుకుంటాడు. అదే జ్ఞానం ఉన్న వ్యక్తి నమ్ముతాడు ఏంటంటే బాడీ అన్నది ఆ సెల్ఫ్ కంటే వేరేగా లేదు. సెల్ఫ్ అన్నది అనంతమైనది. అది అందులో బాడీ కూడా ఇంక్లూడ్ అయి ఉందని జ్ఞాని నమ్ముతాడు. అప్పుడు మిస్టర్ బోస్ అన్న ఆయన అన్నారు, ఆయన యొక్క అంటే మహర్షి సమక్షంలో ఆయన శాంతిని పొందుతున్నాడు, అది కొంతకాలం ఉన్నది కూడాను, అది నిరంతరంగా ఎందుకు ఉండదు అంటే మహర్షి అన్నారు, ఆ శాంతే మీ సహజమైనటువంటి సత్యమైన స్వభావం. దానికి వ్యతిరేకమైన ఐడియాస్ అన్నీ కూడా మీరు వాటిని ఇంపోజ్ చేస్తున్నారు దాని మీదని. ఇది నిజమైన భక్తి, నిజమైన యోగా, నిజమైన జ్ఞానం. మీరేం చెప్తారంటే ఈ శాంతి అనేది ప్రాక్టీస్ వల్ల వస్తుందంటారు. ఆ రాంగ్ గా ఉన్న అభిప్రాయాలనేవి ప్రాక్టీస్ వల్ల పోతాయి. అదే జరిగేది. మీ యొక్క నిజమైన స్వభావం ఎప్పుడూ ఉంటుంది. ఈ ఫ్లాషెస్ అన్నవి కేవలంగా ఆ సెల్ఫ్ యొక్క రివిలేషన్ కి గుర్తులు. ఆ ఫస్ట్ క్వశ్చనర్ అడిగిన దానికి సమాధానం చెప్తూ భగవాన్ ఏమన్నారంటే, ఈ హృదయం అన్నది సెల్ఫే, అది లోపల బయట అంటూ ఏమీ లేదు. మైండ్ అన్నది దాని యొక్క శక్తి. మనస్సు అనేది ఉద్భవించాక ఈ జగత్ అన్నది కనబడుతోంది. శరీరం కూడాను, అంటే దాంట్లో బాడీ సీన్ టు బి కంటైన్డ్ ఇన్ ఇట్, అంటే అందులోనే ఉన్నట్టుగా. ఇవన్నీ కూడా సెల్ఫ్ లోనే ఉన్నాయి. సెల్ఫ్ కి అతీతంగా ఏది ఉండలేదు అని చెప్పారు. ఇక్కడికి ఆపుదామండి.
293 వరకు చదివాము. ఇంకా చదవమంటే 294 కొంచెం పెద్దది. 294 చదివేద్దామా? అయితే పార్ఖి అని ఆయన అడిగారు, మెడిటేషన్ ఎలా ప్రాక్టీస్ చేయాలండి? నిజంగా చెప్పాలంటే మహర్షి చెప్తున్నారు, ఆత్మనిష్టే మెడిటేషన్. సెల్ఫ్ లో నిరంతరాయంగా ఉండడమే. ఎప్పుడైతే మనస్సులో ఈ ఆలోచనలన్నీ క్రాస్ గా ఉంటూ ఉంటాయి, అంటే వస్తూ ఉంటాయో, ప్రయత్నం అన్నది ఎక్కడ చేస్తున్నాం, వాటిని ఎలిమినేట్ చేయడానికి. మనం ఈ ప్రయత్నాన్ని మెడిటేషన్ అంటున్నాం. ఆత్మనిష్ట మీ యొక్క సహజ స్వభావం. మీరు యాజ్ ఇట్ ఈస్ గా ఉండండి, అదే మన లక్ష్యం. ఈ ఆలోచనలు వస్తున్నాయి కానీ ఆలోచనలు వస్తున్నాయి, మన ప్రయత్నం ఆలోచనల్ని తొలగించడమేనా? అవును. మెడిటేషన్ అనేది ఒక సింగిల్ ఆలోచన, మిగతా ఆలోచనలన్నీ కూడా బయట పెట్టేయండి. మెడిటేషన్ అన్నది నెగటివ్ గా ఉంటుంది. ఇన్ ఎఫెక్ట్ ఇన్ యాజ్ మచ్ యాజ్ థాట్స్ ఆర్ కెప్ట్ అవే. అంటే మెడిటేషన్ ఈజ్ ఓన్లీ నెగటివ్ ఇన్ ఎఫెక్ట్. అంటే ఈ థాట్స్ అన్నిటినీ తోసేయడంలో మెడిటేషన్ నెగటివ్ గా. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఆయన ఒక క్లూ ఇస్తున్నారు, ఒక్క దాని మీదే ఉంచి అన్ని ఆలోచనలు అది కూడా తీసేయాలంటున్నారు కదా. ఈ మైండే లేకుండా ఉన్న స్థితి ఆ సెల్ఫ్, అదే సెల్ఫ్ అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎన్ని రకాలుగా అడుగుతున్నా అతను చెప్తున్నది అదే. థాట్స్ కమప్, కానీ ఆలోచనలు వస్తున్నాయండి. మా యొక్క ప్రయత్నం కేవలంగా ఆలోచనల్ని తొలగించడమేనా? అవును. మెడిటేషన్ అనేది ఒక సింగిల్ థాట్, మిగతా ఆలోచనలన్నీ బయట పెట్టింది. మెడిటేషన్ అనేది నెగటివ్ ఇన్ ఎఫెక్ట్. అది నెగటివ్ అనొచ్చు ఎంతవరకు అంటే థాట్స్ అన్నిటిని బయట పడేసే వరకు. దాని ఫలితం నెగటివ్ గా కనిపిస్తుంది. అన్నిటినీ కాదు కాదు అంటాం కదా. ఇక్కడితోటి ఈ క్వశ్చన్ ఇంకా ఉందా అంటే, అప్పుడు ఆత్మ సంస్థ ఆ మన మన క్రియ అంటే ఫిక్సింగ్ ద మైండ్ ఇన్ ద సెల్ఫ్. ఆత్మ సంస్థం మన క్రియ అంటే మనస్సుని సెల్ఫ్ లో పెట్టడం అని చెప్తున్నారే. సెల్ఫ్ అన్నది ఆలోచనకు అతీతమైంది కదండి. అసలు మీరు ఎందుకు మెడిటేట్ చేయదలుచుకుంటున్నారు? ఎందుకంటే మీకు ఎవరో చెప్పారు ఇలా చేయమని. ఆత్మ సంస్థం మన క్రియ, ఫిక్సింగ్ ద మైండ్ ఇన్ ద సెల్ఫ్ అని. వై డు నాట్ రిమైన్ యాజ్ యు ఆర్? మీరు మీరుగానే ఎందుకు ఉండొచ్చు ఏ రకమైన మెడిటేషన్ లేకుండా? ఆ మనస్సు ఏమిటి? అన్ని ఆలోచనలు ఎలిమినేట్ అయినప్పుడు అది ఆత్మ సంస్థమే, అది సెల్ఫ్ అవుతుంది, ఫిక్స్డ్ ఇన్ ద సెల్ఫే అవుతుంది అన్నది. అయితే మెడిటేషన్ ధ్యాన అంటే వస్తువుల మీద, మిగతా రకాలైనటువంటి కాంక్రీట్ గా ఉన్న వస్తువుల మీద, రూపాల మీద పెడితే ధ్యానం అంటున్నారు. అలాగే విచారణ చేస్తే సెల్ఫ్ లో దాన్ని విచార అంటారు, ఎంక్వైరీ చేస్తే. లేకపోతే నిధిధ్యాసన అంటున్నారు. ఈ అధ్యారోప అంటే పవదభ్యాం, పవధ్యాం అంటే సూపర్ ఇంపోజిషన్ అండ్ ఇట్స్ ఎలిమినేషన్. అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ భగవాన్ ఏమన్నారంటే, ఫస్ట్ మొదట అంతర్గతంగా టర్న్ అవ్వండి, అంటే టర్న్ ఇన్వార్డ్, అండ్ దెన్ అకార్డింగ్ టు ద సెకండ్, దాని తర్వాత యు నో దట్ ద వరల్డ్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ ద సెల్ఫ్. ఆ సెకండ్ అంటే సెల్ఫ్ వల్ల మీకు ఏం తెలుస్తుందంటే ఈ జగత్తు సెల్ఫ్ కంటే భిన్నంగా లేదు అని మీకు తెలుస్తుంది అన్నారు. అంటే మరి అంతకంటే చెప్పలేరు కదా ఎవరును. అంతర్గతంగా అవ్వండి, సెల్ఫ్ నే కాన్సన్ట్రేట్ చేయండి, సెల్ఫ్ అన్న ఒక్కదాన్నే ఆలోచనే ఉంచండి, అదే ఆయన చెప్తున్నారు. 294 వరకు చదివేవండి. ఎక్కడి నుంచి? 291 నుంచి. అంటే అత్యాశ్రమ అనే విషయంలోని 94 లో డిస్కస్ చేశారు.
చెప్తావా వసంతలత? వాళ్ళెవరు రాలే, మీ ఇద్దరే. అత్యాశ్రమ అంటే అన్ని 4 ఆశ్రమాలకి మీదన ఉండేటువంటి ఆశ్రమం అని. దాని గురించి అతను డిస్కస్ చేసినప్పుడు అతను అడిగారు, భక్తుడు ఎవరో ఆయన అడుగుతున్నారు, ఈ అంటే ఈ అత్యాశ్రమంలో ప్రాపర్టీ ఓన్ చేసుకోవచ్చా, పెళ్లి చేసుకోవచ్చా, ఇలాంటివన్నీ అంటే చేసుకోవచ్చు, మరి ఏ విధంగా గృహస్థాశ్రమం నుంచి డిఫరెంట్ గా ఉంటుంది అని అడిగారు. కాదు కాదు, చేసుకోవచ్చని కాదు, అత్యాశ్రమంలో వాళ్ళకి ఇష్టమైనట్టు వాళ్ళు బిహేవ్ చేయొచ్చు. అంటే ఇది రాసింది కదా, వాళ్ళు ప్రాపర్టీ ఓన్ చేయొచ్చా, వాళ్ళ ఇష్టం చేసుకోవచ్చు. సుఖ మహర్షి అయితే పెళ్లికి చేసుకొని పిల్లల్ని కూడా కన్నాడు. అయితే ఏ విధంగా గృహస్థాశ్రమానికి దీనికి తేడా అని అడిగారు అతను. అక్కడ కొంచెం అంత క్లారిటీ లేనట్టు అనిపిస్తుంది నాకు. అంటే ఏ విధంగా ఆయన చేసి మీరు కూడా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పొచ్చా అటువంటి వాడని? చెప్తే చెప్పొచ్చు, లేకపోతే లేదు, అది వాళ్ళని బట్టి ఉంటుంది అన్నారు. అర్థమైందా? అంటే ప్రారంధం మీద అంతా డిపెండ్ అయి ఉంది అంటే అది అంటే అదే అడిగారు కదా, ప్రారంధం ఉంటే వాళ్ళు అవన్నీ చేస్తారు, లేకపోతే అంటే వాళ్ళకి పెళ్లి వాటితో మనలా కాదు కదా, ప్రారంధంలో ఉంటే చేస్తారు. కానీ అయితే చేసుకున్న వాడు ఇతరులకు చెప్పొచ్చా అంటే అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అన్నారు, వాళ్ళ ప్రారంధాన్ని బట్టి. మరి అదే గృహస్థాశ్రమంలో కూడా అంతే కదా, తేడా ఏమిటి? గృహస్థాశ్రమంలో బంధీకృతుడిగా ఉన్నాడు కదా. గృహస్థుకిను అత్యాశ్రమ వాసికి ఎంత తేడా ఉంది? నా వాళ్ళు, నా పిల్లలు, నా భార్య అన్న బంధంలో ఉంటాడు. అక్కడ ప్రారంధానుసారం చేసుకుంటాడు అంతే. అంతేగాని దానికి బంధంతో ఉండడు. బంధంతో ప్రారంధంలో ఉంటే చేసుకుంటారు, లేకపోతే లేదు. మీరు కూడా చేసుకోవచ్చు అని చెప్పొచ్చా అంటే అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అన్నారు. ఎవరి మీద అంటే ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళు చెప్తే చెప్పొచ్చు, చెప్పకపోతే చెప్పొచ్చు, అది వాళ్ళ యొక్క ప్రారంధం బట్టి ఉంటుంది అలా బోధించడం. అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానంలో ఉంటారు వీళ్ళు. అంటే అది ఏదవుతున్నదో వాళ్ళ జీవితంలో దాన్ని ప్రారంభంగా రియలైజ్ చేస్తారు. వాటికి ప్రారంధం బట్టి జరుగుతుంది వాళ్ళకి అటువైపు వెళ్ళాలని. వాళ్ళ యొక్క ఉండడం కూడా, భౌతిక శరీరం ఉండడం కూడా ప్రారంధం బట్టి. ఆ జ్ఞానం కూడా బహుశా వాళ్ళకి ఉంటుంది. అది వాళ్ళకి సంపూర్ణ జ్ఞానం ఉంది, కానీ వాళ్ళకి ఏ నియమనిష్టలు లేవు. ఆ తర్వాత సరే, నెక్స్ట్ ఏదో తన్మాత్రల గురించి చెప్పారు, కానీ అది నాకు అంతగా అర్థం అవ్వలేదు. ఏంటో అవి అంటే స్వప్నాల్లో ఏవో వస్తాయనో ఏదో, స్వప్నాల స్థితి అంటే సూక్ష్మమైన స్థితి అని ఏదో అన్నారు. అదే మనం ఎక్కడో చదివాం అప్పుడు అలాగే. అంటే ఈ ఇవేమో దీంతో పని చేస్తే అంటే వాటి యొక్క గుణాలేమో అన్నట్టుగా నాకు అర్థమైంది. అప్పుడు కూడా ఇది తన్మాత్ర పదం అలాగే ఉంది. అంటే తేజస్ అదే తత్వంతో కలిస్తే ఒక లక్షణం అలా వస్తున్నాయి అని చెప్పారు కదా. అంటే ఇది తన్మాత్రలేమోని స్వప్నాలు అని ఏదో అడిగారు కదా. స్వప్న అదే ఏమిటో అదే, అది కొంచెం నాకు ఏమిటో చాలా టెక్నికల్ గా అనిపించింది. అన్నారు అవి. అంటే ఇక్కడ ఏంటి అంటే అటువంటి గుణమేమో అనిపించింది నాకు. అంటే ఇప్పుడు ఆ తన్మాత్ర వాయువుతో కలిస్తే మనస్సుగా అవుతుంది అలా. ఆ తర్వాత రజోగుణం రజోగుణం ఉంటే అవి ఇంద్రియాలుగా ఉంటాయి, తమో గుణంతో అయితే కర్మేంద్రియాలుగా ఉంటాయి అని ఏదో చెప్పారు. అది కూడా ఒకటి పాయింట్. అంటే అది వినడమే, మనం అంతకంటే దాని మీద ఏం చెప్తాం, వాడుకలో మనకు అంత తెలియదు. అది సరే. నెక్స్ట్ ఇది మాత్రం అతను మీకు గురు ఎవరు మీకు పంచతన్మాత్రలని ఓ పుస్తకం చదివినప్పుడు కంటికి చూసే గుణం అలా అని నాకు అక్కడ అర్థమైంది. అలా ఇక్కడ జలం, పృథ్వీ, వీటన్నిటితో కూడా ఏదో కలిపి చెప్తున్నారు ఏదో.
జలంతో కలిస్తే ఇలా ఈ తత్వం వస్తుంది. పృథ్వీతో కలిస్తే అంటే మన బాడీ అనేది, బాడీ మైండ్ అనేవి వీటి తాలూకా క్రియేషన్ అయి ఉంటుందేమో. అంటే తన్మాత్రలు అనేవి స్థూలమైనగా అక్కడ మనం చూడలేము, లక్షణం. అచ్చా అచ్చా అచ్చా. ఆ తర్వాత 293లో ఆయన అది చెప్పారు. అంటే అది ఆ పాయింట్. అంటే మీకు గురువు ఉన్నారా అంటే ఉన్నారు, గురువు నాకు ఉన్నారు, అందరికీ ఉంటారు. ఎవరంటే సెల్ఫే గురువు, నీ ఆత్మే నీకు గురువు అని చెప్పారు. తర్వాత ఏంటి మెడిటేషన్ గురించి మాట్లాడారు. ఇక్కడ మాట్లాడారు. నెక్స్ట్ క్వశ్చన్ లో కూడా మెడిటేషన్ అంటే ఒక థాట్ కి స్టిక్ అయ్యి ఉంటే నువ్వు సెల్ఫ్ లో ఉండగలుగుతావు, మిగతా ఆలోచనలన్నీ పోతాయి. అదే ఆత్మలో ఉండడం. మనం అంటే ఈ శాంతి అనేది ఆత్మ అంటే ఎప్పుడు ఉంటుందా అని ఏదో అడిగారు. ఉంటుంది. మనము ఎప్పుడైతే మనం అనుకుంటాం శాంతి అనేది ప్రాక్టీస్ వల్ల ఏదో వస్తుంది, అలాగా ప్రాక్టీస్ వల్ల రాంగ్ హ్యాబిట్స్ పోతాయి, ఆత్మలో ఉండడం అనేది తటస్థిస్తుంది. ఆయన అలాగా అర్థమైంది. తర్వాత మోస్ట్లీ మనం అందరం ఐఆమ్ ద బాడీ అనేటువంటి స్థితిలోనే ఉంటాం. ఈ శరీర అవస్థలో అనే శరీరంతోనే మనం తాదాత్మ్యం చెంది అన్ని ఆ దృష్టితోనే చూస్తాం కాబట్టి జ్ఞానికి తేడా చెప్పారు. తాను శరీరము, జగత్తేమో వేరేగా ఉంది అన్న భావనలో అజ్ఞాని ఉంటాడు. తర్వాత ఆత్మ వేరు, శరీరం వేరు ఉంటాడు. కానీ ఆ నిజమైన జ్ఞాని ఆ శరీరం అనేది ఆత్మలో ఒక పార్టే, సెల్ఫ్ లో ఒక పార్టే అని గ్రహిస్తాడు. అది ఇట్ ఈస్ ఆల్ ఇంక్లూడ్స్ బాడీ ఆల్సో అని. అది ఆ పాయింట్ అక్కడ సృష్టిలో కూడా ఆత్మలో భాగమే సృష్టి, అందులోనే శరీరం. అలా అని ఆయన చూస్తాడు, వేరుగా చూడరు. మనం అయితే వేరుగా చూస్తాము అని. అది అంటే మనం అంటే నార్మల్ పీపుల్. అది తర్వాత ఇంకేమిటి ఆఖరిది అలా మెడిటేషన్ అనేది దాని గురించి ఎక్కువ మాట్లాడారు. ఏదో ఆత్మనిష్ట అనేటువంటి, అదే ఆత్మనిష్టలో ఉండడమే మెడిటేషన్. నేను అనుకోవడం ఇప్పుడు ఒక థాట్ లో ఉండడం అంటే, ఆయన రూపాల గురించి అడిగారు కదా, అంటే ఏదైనా రూపం మీద ఏమైనా చెప్తారా అంటే సెల్ఫ్ లోనే ఉండని చెప్తున్నారు. అదే అంటే ఆత్మలో ఉండడమే సెల్ఫ్, అదే థాట్ కదా. అది కూడా కొన్నాళ్ళకి పోతుంది, తానే సెల్ఫ్ అని. తాను ఉండడం అన్నదే ఉండదు అక్కడ కదా. అంటే ఇప్పుడు ఒకే థాట్ లో ఉండడం అంటే ఆత్మ గురించే, ఆత్మ ధ్యానం చేస్తూ ఉండడమే థాట్ ఇక్కడ, అంతేగాని మరేదో కాదు. అక్కడ ఇప్పటి నుంచి అదే చెప్తున్నారు. అంటే అసలు ఏ థాటు లేకుండా ఉండడం అని చెప్తూనే ఉన్నారు కదా. అయితే ఈ విచారానికి, ధ్యానానికి, మెడిటేషన్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ అనేది ధ్యానం అంటాం. లేకపోతే అందులో ఎంక్వైరీ చేసుకుంటే అది విచారణ అంటాం అని అన్నారు. అంటే ఇప్పుడు కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ లో అంటే ఒక రూపాన్ని పెట్టుకోవడం, భక్తిగా పూజలు చేసి అంటే ఉంటారు కదా, ధ్యానం చేసేవాళ్ళు, త్యాగరాజు ఇలాంటి వాళ్ళందరూ ఒక రాముడి రూపాన్ని లేకపోతే కృష్ణుడి రూపాన్ని ఇలాంటివన్నీ పెట్టుకోవడం కూడా మెడిటేషన్ కింద వస్తుందా అని ఒక పాయింట్ వచ్చింది కదా. అదే ఏమిటి? అది మహర్షి చెప్పారు. మెడిటేషన్ ఆన్ ఫార్మ్స్ ఆర్ ఈజ్ సెడ్ టు బి ధ్యాన అని. వేరే అంటే సెల్ఫ్ ఫార్మ్లెస్ గా ఉన్నప్పుడు మనం ఎలా ధ్యానం చేయగలుగుతాము అని ఆయన అడిగారు కదా డివోటీ. అంటే అది కొంచెం అక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్. సెల్ఫ్ if a form is given, I can meditate on it and other thoughts are eliminated, but the self is formless. మెడిటేషన్ ఎందుకు చేయడం అని అడిగారు అక్కడ. మెడిటేషన్ చెయ్యాలని ఎందుకంటున్నావు, విన్నావు కనుక అన్నాడు. నువ్వే సెల్ఫ్ అయి ఉన్నావు కదా, నువ్వు మెడిటేషన్ చేయడం ఏంటని అడిగారు.
ఏమిటేమిటి నువ్వే సెల్ఫ్ అయి ఉన్నావు, ఇంకా మెడిటేషన్ ఏంటి అని. నేను అది అయి ఉన్నానని మెడిటేషన్ ఎందుకు? అది అతను నిజమేలే అలా అది. చెప్తున్నా వీళ్ళు మళ్ళీ నేను వేరుగా ఉన్నానన్న వైపు లాగుతారు. అంటే రూపాల మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది అది అతను చెప్పాడు. అది కూడా ఉంది కదా అని ఆలోచిస్తున్నాను. దాన్ని వీళ్ళందరూ మెడిటేషన్ అంటారు కదా. అవును అవును. కృష్ణమూర్తి గారు కానీ అసలు మెడిటేషన్ కానీ అది కాదు. అవును. మన వాళ్ళు మనస్సు లేకుండా చేయగలగడం అనేదే సరైన మెడిటేషన్. అది అసలు మెడిటేషన్ అని అదే అతను అన్నారు కదా, మైండ్ అనేది ఉండకుండా ఉండాలి. అంటే అసలు కృష్ణమూర్తి గారు కూడా ఏంటి, ఆలోచనలు ఏమీ లేని స్థితినే మెడిటేషన్ అన్నారు. అక్కడ ఎంతో ఎనర్జీ, ఇంతకాలం ఆలోచనల ద్వారా డిసిపేట్ అయిన ఎనర్జీ అంతా అక్కడ వస్తుంది. అందుకని అసలు మెడిటేషన్ చేసేవాడేవాడు అని క్వశ్చన్ పెట్టుకోవాలి. అంటే నేను శరీరాన్ని అని భావన తిష్ట వేసుకుంటుంది. అందుకని నేను వేరే ఇంకో దాన్ని చూస్తానంటే 2 సెల్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నారు కదా. అది కరెక్ట్. అవును అన్నాడు. మనం ఎంత చెప్పినా నేను వేరుగా అనే భావనని నర్చర్ చేస్తున్నాం. ఆయన అలాగే అందరికీ చెప్తున్నారు సహనంగా. ఈ 1 మినిట్ అయిపోతుంది ఇప్పుడు. దాని తర్వాత సుధా గారు మీరు మాట్లాడండి. ఇక్కడ అయిపోతుంది 1 మినిట్ లో. ఇంకా ఒకప్పుడు హాఫ్ మినిట్ లోనే అయిపోతుంది. ఒకప్పుడు 1 మినిట్ 50 సెకండ్స్ ఉన్నదన్నా ఇట్టే అయిపోతూ ఉంటుంది. ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 1 మినిట్ ఉందని చూపిస్తున్నదా, ఇటు ఇంకా అయిపోయేది.